ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలా, వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు ఎన్నాళ్ళు? టైం ట్రావెల్ చేసి బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియా ఎలా ఉందో చూడడానికి వెళ్ళా. సరే, మరి ఏం చూసావు? 1700వ సంవత్సరానికి వెళ్ళా. ఆ టైంలో ఇండియా 25% టోటల్ వరల్డ్ ఎకానమీలో ఇండియా ఒక్కటే 25% సపోర్ట్ చేసేది. అంత పర్సంటేజ్ ఉండడానికి ఏం చేశారు? కాటన్, సిల్క్, స్పైసెస్, స్టీల్ ఇవన్నీ యూరోప్, ఆఫ్రికా, ఏషియా ఈ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దానివల్ల 25% మన ఎకానమీ ఉండింది టోటల్ వరల్డ్. అవునా? ఎక్కడెక్కడి నుంచి చేశారు ఈ బిజినెస్? సూరత్, ఢాకా, ముషీరాబాద్ ఈ ఏరియాస్ నుంచి బిజినెస్ చేసేవాళ్ళు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇండియా స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తే ఆ స్టీల్ తోనే ప్రపంచంలో ఉన్న ఖడ్గాలన్నీ తయారు చేసేవాళ్ళు. అంత టఫెస్ట్ స్టీల్ ఉంది. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు మనం పెగ్గిగ్నేషన్ కాదు, ఎకనామిక్ సూపర్ పవర్ అన్నమాట. ఇన్ని చూసాక కూడా మన ఇండియా ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది. సరే కానీ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర సంపద ఎలా దోచుకెళ్లారో చూసావా? ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ అది.